ఈ రేవతి నక్షత్రం దేవగణం. నక్షత్రాధిపతి ఈ రేవతి నక్షత్రానికి బుధుడు, రాశ్యాధిపతి గురుడు. పూజనీయమైన నక్షత్రం ఇది. చుట్టూ ఎన్ని ఉన్నా కూడా మనస్తాపాలు, చింతలు వీరికి తప్పవు. ఆరోగ్యం నిలకడగానే ఉంటుంది. అయితే అప్పుడప్పుడు నిలకడ తప్పిందా ఏదో ఒక అనారోగ్య సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు. మానసిక వేదన ఎక్కువగా ఉంటుంది. అందుకని వీరు మర్రి చెట్టుని, రావి చెట్టుని కూడా పూజించినట్లయితే మానసిక వేదనలు తొలగుతాయి. రావి, వేప లేదా మేడి వృక్షాన్ని ఎక్కువగా ఆరాధించినట్లయితే కూడా వీరికి సకల శుభాలు కలుగుతాయి. వీటిని పురుష సూక్తంతో పూజించాలి. వేప చెట్టుని స్త్రీ సూక్తంతో పూజించాలి. అరటి వృక్షం కింద ఆంజనేయుని పూజించినట్లయినా కూడా ఈ రేవతి నక్షత్రం వారికి సకల శుభాలు చేకూరుతాయి. వీటికి అధివృక్షం ఇప్ప వృక్షం. ఈ విప్రవృక్షాన్ని ప్రతి మాసంలోనూ తదియ నాడు, శుద్ధ తదియ నాడు పూజించినట్లయితే ప్రతి మాసంలోనూ కూడా అమ్మవారి స్తోత్రంతో షోడశోపచార పూజ చేసి పులగని నైవేద్యం పెట్టినట్లయితే ఈ వృక్షం యొక్క అనుగ్రహం వీరికి ఎల్లవేళలా ఉంటుంది. ఏ మాసంలో పెట్టిన ప్రసాదం మరలా పెట్టకుండా 12 రకాలతోటి 12 మాసాలు ఇప్ప చెట్టుని పూజించి 13వ మాసం ఈ 12 మాసాల ప్రసాదాలని కూడా సంపూర్ణంగా నివేదన చేసి 12 మందికి పంచిపెట్టినట్లయితే కూడా ఈ ఇప్ప చెట్టు యొక్క అనుగ్రహం వీరికి లభిస్తుంది. అంతేకాకుండా ఉసిరి చెట్టు వృక్షారాధన, మారేడు వృక్షారాధన, జమ్మి వృక్షారాధన కూడా వీరికి చాలా విశేషమైన సుఫలితాలని ఇస్తుంది. ఈ వృక్షాల కింద కూర్చుని దేవీ భాగవతాన్ని పఠించినట్లయితే, చండీ సప్తశతి పారాయణ చేసినట్లయితే వీరికి సకల శుభాలు చేకూరుతాయి. వీరు వేగిస చెట్టుని గృహోపకరణంగా వాడరాదు. ఇప్ప చెట్టు, మారేడు చెట్టు, వెదురు చెట్లని నరకరాదు. వీరికి పసుపు తోటల పెంపకం, పోషణ కూడా దర్భలు, గరిక ఇవన్నీ కూడా విశేషమైన సుఫలితాలను ఇస్తాయి. చందన చెక్కని గనక చందన చెక్కతో చేసిన కృష్ణ విగ్రహాన్ని పూజించినట్లయితే కూడా వీరికి సకల సుఫలితాలు చేకూరుతాయి. అంతేకాదు హోమానంలో చందన చెక్కను వేసి శాస్త్రానికి వేసినా కూడా చందన చెక్కతో కనుక హోమాలు చేసినట్లయితే వీరికి విశేషమైన సుఫలితాలను పొందుతారు. తర్వాత చందన చెక్క వలన చాలా ఉపయోగాలు ఉన్నాయండి. అనేక ఆ గాలిలోకి ఈ చందన చెక్క వృక్షం యొక్క ఆ పొగ కనుక వెళ్ళిందంటే వాతావరణం కూడా కలుషితం కాకుండా ఉంటుందన్నమాట. ఇలాగా అందరూ కూడా రేవతి నక్షత్రం వారు ఈ వృక్షాల కింద చందన వృక్షంతో కూడిన కృష్ణుణ్ణి గనక పూజించినట్లయితే పురుష సూక్తంతో చాలా విశేషమైన సుఫలితాలను పొందుతారు. ఈ వృక్షాలను ఆరాధించండి, ఆరోగ్యంగా ఉండండి.